చాలా మంది జేఎన్టీయూ స్టూడెంట్స్ వచ్చేసరికి ఈ 2122 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చేదానికి ఉంటుందని చెప్పేసి పేపర్ వాల్యుయేషన్ గురించి కూడా అడుగుతా ఉన్నారు. దాని గురించి వీడియో చేయడం అయితే జరిగింది. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీడియోకి అయిపోయింది. ఇక టాపిక్ లో వెళ్తే జనరల్ గా ఏ పేపర్ వాల్యుయేషన్ అయినా 3 ఫేజెస్ ఉంటాయి జేఎన్టీయూ కింద. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. అయితే జేఎన్టీయూ 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి అన్ని ఫేజెస్ కంప్లీట్ అయిపోయినట్టయితే ఒక అప్డేట్ అయితే ఉందన్నమాట. అయితే మరి పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఉంటుంది. ఆ తర్వాత పీడిఎఫ్స్ అనేవి తయారు చేసి ఎగ్జామినేషన్ కంట్రోల్ వాళ్ళతో సిగ్నేచర్స్ చేపించి ఆ పీడిఎఫ్స్ అన్ని కూడా మీ కాలేజెస్ కి అయితే పంపించడం అయితే జరుగుతుంది. మరి ఎప్పుడు ఈ రిజల్ట్స్ వచ్చేదానికి ఉంటుంది. ఈ రిజల్ట్స్ వచ్చేసరికి ఈ వీక్ లో ఖచ్చితంగా అయితే రిలీజ్ అయ్యేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి అన్నమాట. సో ఈ రోజు జూలై 2 కాబట్టి సో సాటర్డే కల్లా మీకు ఏమన్నా ఈ రిజల్ట్స్ డిక్లేర్ చేసేదానికి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా 7వ తారీఖు లోపు మీకు ఈ రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా డిక్లేర్ అయ్యేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది ఏంటని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు. సో పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి 22 బీటెక్ రెగ్యులర్ది సప్లీది బాగానే జరుగుతాయండి. 21 బీటెక్ సప్లీ కూడా బాగానే జరుగుతాయి. ఎప్పుడు జరిగేది ఓవరాల్ గా ఇదండి.